హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నాం. అదేంటంటే వెనకాల మనం స్వీట్ హార్ట్ నెక్ పెడుతున్నాం, ఫ్రంట్లో కూడా స్వీట్ హార్ట్ నెక్ పెడుతున్నాము. ఇది ఆల్రెడీ నేను కట్ చేశాను, మెజర్మెంట్స్ డ్రా చేసేసి. ఏంటంటే ఇది ఒక మెయిన్ క్లాత్ మాత్రం కొంచెం నేను ఒక స్టిచ్ ఇట్లా వేసిన తర్వాత దీన్ని కట్ చేద్దామని వదిలేశాను. దీని మెజర్మెంట్స్ చెప్తాను. లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ బ్యాక్. ఓకే, నెక్ విడ్త్ వచ్చి నెక్ డీప్నెస్ వచ్చి 8 ఇంచెస్. ఐ థింక్ ఇట్స్ రాంగ్. నెక్ డీప్నెస్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. అట్లాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి మనం చెస్ట్ తీసుకుంటాం కదా, ఎంతైతే మనం తీసుకున్నామో 11 ఇంచెస్. దాన్ని బట్టి మనం కర్వ్ డ్రా చేసుకొని కట్ చేశాను నేను. సో ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ పెట్టాను. చెప్పాను కదా స్వీట్ హార్ట్ నెక్, దీనికైతే ఆల్రెడీ కట్ చేసేసాను. స్ట్రైట్ కట్. ఓకే, దిస్ ఇస్. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్. విడ్త్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇది ఎంత వస్తుంది, ఇది 13 వస్తుంది. వెనక 11 అంటే ఇది 13 పెట్టాను, ఇది వచ్చేసి 13 పెట్టాను. ఓకే, ఇది కూడా అయిపోయింది కటింగ్. ఆ తర్వాత మనం కట్ చేయాల్సింది క్రాస్ బెల్ట్. ఓకే, ఇది క్రాస్ బెల్ట్ తీసాను నేను. మనం లాస్ట్లో కుట్టిన తర్వాత దీన్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు ఏం చక్క. ఆ తర్వాత మనకు కావాల్సింది స్లీవ్స్ లెంత్ నేను 11 తీసుకున్నాను. ఓకే, విడ్త్ కొంచెం తగ్గినట్టుంది. విడ్త్ కొంచెం మనం పెంచుకోవాలి ఇక్కడ క్లాత్ అటాచ్ చేసి. సో అది అటాచ్ చేసిన తర్వాత నేను స్లీవ్ కట్ చేస్తాను. బేసిక్గా మనం ఏం చేస్తాం, ఈ విడ్త్కి ఇక్కడ నుండి ఇక్కడికి లోపలికి మనం 3 ఇంచెస్ మెజర్ చేసుకొని స్ట్రైట్ క్రాస్ లైన్ చేసుకొని మిడిల్ పాయింట్ తీసుకొని ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మనం ఒక కర్వ్ లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తాం బేసిక్గా స్లీవ్ అయితే. సో ఇప్పుడు నేను కట్ చేయట్లేదు, దీనికి నేను క్లాత్ కాస్త ఎక్స్ట్రా క్లాత్ వేసిన తర్వాత అది కుట్టిన తర్వాత నేను కట్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను, మీకు వీడియోలో పెడతాను. ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది నా దగ్గర. ఓకే, నెక్స్ట్ మనం బ్లౌజ్ కుట్టేద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేద్దాం. దీనికి నేను దారం తీసుకున్నాను, బాబిన్లో పోసేసుకుని స్టార్ట్ చేస్తాను. ఇది నేను అతికించానండి, దీనికి అతికించాను. ఇది తర్వాత ప్లీట్స్. ఓకే, మనం ఎప్పుడు కుడతాం కదా బ్లౌజ్కి, నడుముకి ప్లీట్స్ కూడా వేసాను 2. వేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా పట్టి హెమింగ్ కూడా కుట్టాను. తర్వాత దీని పక్కన పెట్టేసి బ్యాక్ సైడ్ అయిపోయింది. మనం ఫ్రంట్ కుడదాం. ఫ్రంట్ కూడా మనం సేమ్ నెక్ పెట్టాము, స్వీట్ హార్ట్ నెక్. కొంచెం ఇక్కడ కర్వ్ వచ్చింది అంతే. ఓకే, అది స్ట్రైట్ వస్తే ఇది కొంచెం కర్వ్ వచ్చింది. దీన్ని కూడా దీనికి అతికించేసి ప్లేట్స్ వేసుకుందాం. ఇది ఫ్రంట్కి నేను ప్రిన్సెస్ కట్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నేను దీనికి ఎలా చేస్తున్నానంటే కట్ అనేది చేయకుండానే ఊరికే ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఓకే, ఇదొక వెరైటీ. దీన్ని ఎలా కుట్టాలో కుడతాను. ఊరికే నేను ఇలా మార్క్ చేశాను, ఈ మార్క్ పైన ఉండే కుట్టేస్తా. ఇటువైపు దీనికి, ఇటువైపు దీనికి కుట్టి దీన్ని మళ్ళీ షేప్ చేద్దాం. ఈ కుట్టేసాను నేను కటింగ్ లేకుండా. ఇట్లా ఈ ఉన్నదాన్ని ఇటు నుండి ఇట్లా అని స్ట్రైట్గా స్టిచ్ వేసేసి కింద మనం ఎక్సెస్ తీసుకుంటాం. కింద మనం ఎట్లయితే నార్మల్ బ్లౌజ్కి ప్లీట్ వేస్తామో అట్లా. అప్పుడు ఇది మనకి ఎట్లా వస్తుందంటే సేమ్ మనకు ప్రిన్సెస్ కట్. ఓకే, మనం కట్ చేసి వేసే ప్రిన్సెస్ కట్ ఎఫెక్టే వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనం ఇది స్ట్రైట్ పీస్ ఉంటుంది. మామూలుగా మనమైతే జనరల్గా అయితే ఇది కట్ చేసి ఇటు మనం క్రాస్ తీస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే స్ట్రెచ్చింగ్ ఈ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ కూడా అతికించాను నేను. ఓకే, ఇలా దీన్ని అతికించేసి మనం ఇక్కడ కూడా ఒక ప్లీట్ వేస్తా, ఇక్కడ ఒక ప్లీట్ వేస్తాను, ఇక్కడ ఒక ప్లీట్ వేసేస్తాను.
ఇది వేస్ట్ బ్యాండ్ ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుంది అనమాట. వేస్ట్ బ్యాండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అట్లానే దీనికి కూడా వేసేస్తాను. దీనికి కూడా ఇలా క్రాస్ బెల్ట్ అటాచ్ చేసేసి ప్లీట్స్ వేసేస్తాను. ఫ్రంట్కి ప్లీట్స్ వేసా, తర్వాత బెల్ట్ వేసా, ఇది నెక్ అయిపోయింది. తర్వాత వెనుకది ముందువి 2 పార్ట్స్ కూడా జాయిన్ చేశాను. ఇప్పుడు మనం దీనికి కుట్టాల్సింది స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్స్ వేసి మెడ వేసేస్తే బ్లౌజ్ కుట్టడం అయిపోతుంది. ఇది బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ ఇది మనం ప్రిన్సెస్ కట్ కుట్టాం కదా, దానికి మనం ప్లీట్స్ కూడా వేసాము, తర్వాత కింద బెల్ట్ కూడా వేసాము. స్లీవ్స్ అతికించేసాను నేను, స్లీవ్స్ కుట్టాను. ఇప్పుడు మనం కుట్టాల్సింది ఏంటంటే నెక్. ఓకే, ఈ నెక్ ప్యాటర్న్కి మనం ఏం చేయాలంటే, నేను ఇది స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను. ఈ స్వీట్ హార్ట్ నెక్కి ఏంటంటే మనం స్ట్రెయిట్ పీస్ తీసుకొని, స్ట్రెయిట్ అంటే బియాస్లో కూడా మనం రౌండ్ నెక్కి ఎట్లా వేస్తామో అట్లా తీసుకొని వేసినా కూడా ఇది షేప్ సరిగా రాదనమాట, పర్ఫెక్ట్గా రాదు. దానికి ఏంటంటే మనం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చక్కగా ఇట్లా సేమ్ షేప్లో మనము ఒక ప్యాటర్న్ కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇట్లా తీసాను, చూపిస్తాను. ఇది ఎలా ఉందో అలానే మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట, సేమ్ ప్యాటర్న్. ఇది ఇక్కడ ఆన్ ఫోల్డ్ ఉంది, ఇది కట్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ కాబట్టి ఇక్కడ నేను కుట్టేశాను. తర్వాత ఇది ఇట్లా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉందో అలానే మనం కట్ చేసుకొని కుట్టితే ఈ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదొక పాయింట్. ఇది ఫ్రంట్ కూడా అట్లానే తీస్తాను, తీసి ఫ్రంట్ నెక్ వేసిస్తాను. ఈ స్వీట్ హార్ట్ నెక్ ఏంటంటే దీనికి మనం ఎలా షేప్ ఉంటే అలానే క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది 1 పీస్ రాలేదు నాకు, అదే అఖండం అంటారు కదా, అట్లా రాలేదు. నేను చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకొని దీని షేప్ ఎట్లా ఉంటే అట్లా నేను కట్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసింది, ఫ్రంట్కి కూడా ప్యాచెస్ వచ్చినాయి. ఇట్లా మనము అతికించాలి ఫస్ట్. దీనికి ఇట్లా అతికించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దీని మీద మనము ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది కనిపిస్తుంది, దీని మీద టాప్ స్టిచ్ వేసుకొని దీన్ని మనము కొంచెం వైడ్గానే పెట్టుకోవాలన్నమాట. వైడ్గా పెట్టుకొని దీన్ని ఫినిష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసి మనం హేమింగ్ చేస్తాం. హేమింగ్ మనకు తెలుసు కదా. సో ఇదంతా సరిగ్గా ఐరన్ చేసేసుకొని, ఐరన్ చేసుకున్న తర్వాత దీనికి నేను టాప్ స్టిచ్ వేసేస్తాను. చూద్దాం. నెక్ వేయటం అయిపోయింది, ఇట్లా వస్తుంది చూడండి. దీనికి టాప్ స్టిచ్ వేసా పైనుండి, ఇదంతా ఇట్లా వస్తుంది అనమాట. హేమింగ్ చేస్తే కానీ మనకు షేప్ కరెక్ట్గా కనిపించదు. ఫినిషింగ్ ఏమో ఇట్లా ఇచ్చేసాను, జస్ట్ లోపలికి మనం మడిచి కుట్టాలి. ఇది వైడ్గానే ఉండాలి, చెప్పాను కదా నేను. ఈ ఎక్స్ట్రా పట్టు అనేది వైడ్గా ఉండాలన్నమాట. అప్పుడైతే దీని లుక్ చాలా సెపరేట్గా స్పెషల్గా ఉంటుంది. దీని లుక్ స్పెషల్గా ఉంటుంది. హేమింగ్ చేశాక దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనకు అంత తెలీదు. సో స్లీవ్స్ అయిపోయింది, ఇది అయిపోయింది, సైడ్స్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. సైడ్స్ కూడా వేసాను, స్లీవ్స్ కూడా కుట్టాము, నెక్ ఎవ్రీథింగ్ అయిపోయింది, అన్నీ వేయటం అయిపోయింది. దీనికి హెమ్మింగ్ చేసి హుక్స్ వేసి ఫోటో తీస్తే అప్పుడు పిక్ తీస్తే చాలా బాగుంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వస్త్రశిల్పి డిజైనర్స్. నేను సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని శారీకి ఇంకా బ్లౌజ్కి సంబంధించి కొన్ని టిప్స్ మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం డైలీ వేర్ కానీ తర్వాత ఆఫీస్ వేర్ బయటకి ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా మనము క్లాత్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి. దాంట్లో కొన్నిసార్లు మనము ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రింట్స్ డిజైన్స్ తీసుకోవాలి మనకు ఐడియా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్గా మనము మన బాడీకి ఎలాంటి కలర్స్ సూట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే కొన్ని కలర్స్ సూట్ అవ్వవు, కాకపోతే అది వాళ్ళ ఫేవరెట్ కలర్ అవడం వల్ల
రెగ్యులర్గా ఆ కలర్ని వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా మనము మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అన్ని కలర్స్ వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ కాస్త చిన్న ప్రింట్స్ తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న ప్రింట్స్ ఎందుకు తీసుకోవాలంటే, చిన్న ప్రింట్స్ తీసుకోవడం వల్ల అది మన బాడీ మీద డామినేట్ చేయవు ఆ డిజైన్స్ కానీ, కలర్స్ కానీ. కలర్స్ విషయానికి వస్తే ఏంటంటే, మనము మైల్డ్ కలర్స్ తీసుకోవాలి. ఎలాగంటే మరి డార్క్ కలర్స్ అని ఆ సైడ్ కాకుండా, మరి లైట్ డిమ్ కలర్స్ కాకుండా కొంచెం మీడియంగా చూసుకొని తీసుకోవాలన్నమాట. కొన్ని కలర్స్ మనకు చాలా బాగా సెట్ అవుతాయండి. సో, అట్లా చూసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. మనం వేసుకునే ఆఫీస్ వేర్‌కి శారీ ఉంటుంది. కానీ బ్లౌజ్ మనకు కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలనమాట. మంచి సైజ్‌లో సెట్ అవ్వాలనమాట. దాన్ని కూడా మనము ఏవో పెద్ద పెద్ద డిజైన్స్, నెక్స్ పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తామని కాదు. మన ఇష్టానికి అనుకూలంగా ఆ డిజైన్ మనం చేయించుకుంటే బ్లౌజ్ అనేది ఎంత సింపుల్ శారీ అయినా, సింపుల్ బ్లౌజ్ అయినా కొంచెం ఎలిగెంట్‌గా కనిపిస్తుందనమాట. ఈ టిప్స్ ఏంటంటే మనము పెద్ద ప్రింట్స్ ఒకటి తీసుకోకూడదు. తర్వాత పెద్ద పెద్ద లైన్స్ తీసుకోకూడదండి. తర్వాత హారిజాంటల్ లైన్స్ కూడా తీసుకోకూడదు. హారిజాంటల్ లైన్స్ ఏంటంటే మన ఫిగర్ మీద డామినేట్ చేయడం వల్ల మనం షార్ట్‌గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అట్లా కాకుండా చిన్న ప్రింట్స్ ఉండేవి మంచి మైల్డ్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఒక మంచి బ్లౌజ్ విత్ శారీ తీసుకొచ్చాను. ఆఫీస్ వేర్ లాగా. ఓకే. మనం ఆఫీస్ వెళ్ళాలంటే జనరల్‌గా వింటర్‌లో ఇదండి బ్లౌజ్. ఓకే. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట. ఈరోజు నేను ఒక డిజైనర్ బ్లౌజ్ తీసుకొచ్చానండి. ఆఫీస్ వేర్ కానీ మనం ఎటైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను స్వీట్ హార్ట్ నెక్ కుట్టామండి. ఇది చిన్నగా లేస్ వేసి దీనికి స్వీట్ హార్ట్ నెక్ పెట్టాము. ఫ్రంట్కి వచ్చేసి మనము ఎలా చేస్తామంటే డిజైనింగ్ ఫ్రంట్కి వచ్చేసి దీనికి ప్రిన్సెస్ కట్ ఇచ్చామన్నమాట. ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి కింద వేస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చాము. ఓకే. ఇలా బ్లౌజ్ వస్తుంది అనమాట. వేస్ట్ బ్యాండ్ ఇచ్చి ఇక్కడ కింద స్లీవ్స్ కూడా చిన్నగా ఒక లేస్ వచ్చింది. ఇది శారీలో కంటిన్యూ అయింది. దీనికి నెక్ కూడా మనము ఒక లేస్ వేసామన్నమాట. దీనివల్ల మనకి ఇంకొంచెం డిజైనర్ వేర్ లాగా లుక్ బాగుంటుందనేసి ఇలా వేసుకుంటామండి. అయితే ఈ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసాం కుట్టాము కూడా ఈ వీడియోలో నేను పెట్టాను. మీరు ఒకసారి చూసేసి నేర్చేసుకోండి. సో, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు ఇమ్మీడియట్గా చూడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.